ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే, ఒక విశ్వాసి మాట్లాడుతున్నాడంటే దేవుని మాటలు మాట్లాడాలి. యేసు ఎప్పుడైతే నీ లోపల ఉంటాడో ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? ఆయన మాటలను పలుకుతావు, ఆయన మాటలను బోధిస్తావు, ఆయన మాటలను, ఆయన కార్యాలను వివరిస్తావు. ఆయన మాటలు బోధించకుండా, ఆయన మాటలు పలకకుండా, ఆయన మాటలు, ఆయన కార్యాలు వివరించకుండా నువ్వు మౌనంగా ఉన్నావంటే చెప్పుకోవడానికి దోణెనే కానీ ఉపయోగం లేని దోణె నువ్వు. సీమోను పేతురు యొక్క ఆ దోణెను ప్రభు కోరుకున్నాడు. ఈ రోజున లోకంలో నుంచి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయుదము అని చెప్పడానికి. ప్రభువైన యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపమును తొలగించేది ఆయనే, నీ రోగమును తొలగించేది ఆయనే, నీకు మోక్ష మార్గం ఇచ్చేది కూడా ఆయనే అని బోధించటానికి, మనిషిలో ఉన్న బలహీనతల నుంచి విడిపించటానికి, ప్రభు కోసం వారిని సంపాదించడం కోసమే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు.